ఏంటి అంత ఫైర్గా మాట్లాడుతున్నారు? ఏంటి అసలు ఉద్యోగాల సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి మేము రావడంతో ఉద్యోగాలు కల్పించాము, ఖచ్చితంగా స్టాఫ్ నర్సులు 6,000 పైచిలకు స్టాఫ్ నర్సులకు మేము ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? కనీసం వాళ్ళకి అబద్ధాల పునాది మీద ఏర్పడిన ఈ ప్రభుత్వం సిగ్గు శరం లజ్జ మానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఇది రికార్డు చూపిస్తుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. ఇవ్వండి, ఇది మీరు చూడవచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఆన్లైన్లో తీస్తే కూడా మీరు ఇప్పుడు మీ వెబ్సైట్లో ఉంటుంది. దీంట్లో మీరు ఇది చూస్తే మీకు రిపోర్ట్ కనబడుతుంది. దీంట్లో మీరు ఇది చూడొచ్చు. మీకు లైవ్ చూపిస్తా. ఇవ్వండి, నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ 2,32,308. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 2,02,735. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ 1,60,083. సెలక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. అంటే ఈ నిన్న స్టాఫ్ నర్స్లో ఇచ్చిన 6,596 ఉద్యోగాలు ఈ 42,652 నుంచి ఇచ్చిన ఉద్యోగాలు. అసలు వాళ్ళు వచ్చినప్పుడు 50 రోజులు కాలే. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్ రాయించింది ఎప్పుడు, వాళ్ళు చేసింది ఎప్పుడు. 100% అది పూర్తి కేసీఆర్ గారు చేసిన ఘనత. వీళ్ళకి చేత కాదు. ఇంకా ఈయనకి హరీష్ రావుకి కంపారిజన్ ఏందో నాకు అర్థం కాదు. హరీష్ రావు గారు పొద్దున 6 గంటలకు లేచుకుంటే రాత్రి 2-3 గంటల వరకు నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఇక నిత్యం నువ్వు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం తప్పితే నీకు ఇంకేమైనా వస్తుందా? నువ్వు చేసే పనులు ఏమైనా ఉంటే నువ్వు చేయి, నీకు దమ్ముంటే. ఇక ప్రమాణ స్వీకారం చేశారు మీ అధినాయకుడు, ఎట్లా అనిపిస్తుంది? ఇక రేపటి రోజున మీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఆట మొదలైంది. ఆ సింహం బయట అడుగు పెట్టింది, అసెంబ్లీలో అడుగు పెట్టిరు. ఈ ఆట మొదలైంది. ఎట్లుంటుందో మీరే చూస్తారు ముందర. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్కు అంటే పాల్గొనే అవకాశం ఉందా? 100% పాల్గొంటారు. ఇలా మీరు చూసారు సార్, ఇలా ఒక్కసారి కాలు పెట్టగానే అసెంబ్లీ మొత్తం దద్దరి వెళ్ళిపోయింది. మీ మీడియా ఛానల్తో సార్ సీఎం వచ్చినా కూడా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. మా సార్ వస్తే మొత్తం ఛానల్ 100 ఛానల్, నేషనల్ ఛానల్, స్టేట్. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ అంటే మామూలు ముచ్చట. ఇంకా తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, 2,02,735 మందికి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు, తెలంగాణకి నీళ్ళు ఇచ్చిన నాయకుడు, తెలంగాణకి కరెంటు తెచ్చిన నాయకుడు, తెలంగాణకి ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసిన నాయకుడు, 500 రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి 4,000 రూపాయలు చేసిన నాయకుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నాయకుడు, రైతు బీమా ఇచ్చిన నాయకుడు. ఆ నాయకుడిని ఎట్లా మిస్ అయినవరా నాయన అని రైతులందరూ కూడా తలపట్టుకునే పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు బొక్కలే సక్కలేవు, ఇక అధికారంలోకి ఏమొస్తాడు అనేది ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఒక సిగ్గు శరము ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని నేను అడుగుతున్నాను. అసలు నీ బొక్కలు సక్క ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాను. తొందరలోనే నీ బొక్కలు ఇరిగే రోజు ఉంటుంది. ఎందుకు ఫికర్ చేస్తున్నావు? మేము మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఇదే ముఖ్యమంత్రి గారి బొక్కలు తెలంగాణ ప్రజలే ఇరగొడతారు. మనం దానికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తన యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాలం కోసం వేడి చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బొక్కలు ఇరగొట్టడానికి యావత్ తెలంగాణ ప్రజలు వేడి చేస్తూ ఉన్నారు. ఓకే, నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే స్టాఫ్ నర్సులకు ఆయన అంటే ఏదైతే పత్రాలు అందించారు దానికి సంబంధించి మీరు గతంలో నోటిఫికేషన్ మీ ఆయంలోనే వచ్చింది. మరి మేమే నోటిఫికేషన్ కాదు భయ్, ప్రాసెస్ తో సహా మేము కంప్లీట్ చేసినాం. అరే నేను ఒక్కటే చెప్తున్నా భయ్, కాంగ్రెస్ లో ఉన్న ఏ మంత్రికైనా కూడా ఏ ఎమ్మెల్యేకైనా దమ్ము ధైర్యం ఉందా? వాళ్ళు మొగోళ్ళు అయితే ఓకే, వాళ్ళు మొగోళ్ళు అయితే ఇవాళ నిన్న ఇచ్చిన 6,596 ఉద్యోగాలు ఇవి కేసీఆర్ గారి ఇచ్చినాయా కాదా అనేది చర్చకు రావడానికి, ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అవి కేసీఆర్ గారు ఇచ్చిరని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పుర్రి. యావత్ మీడియాకి మొత్తం నేనే అరేంజ్ చేస్తా. యావత్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. కొట్లాడుకునుడొద్దు, కొట్టుకునుడొద్దు, తిట్టుకునుడొద్దు. ఇక నువ్వు ఏం చేసినావు? ఈ 6,596 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందా మీరు ఇచ్చిర్రా అనేది నేను యావత్ రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. మీకు దమ్ముంటే రాని. సవాల్ విసురుతారా? సవాల్ విసిరిన కదా. ఓకే, ఎట్లా ఉండబోతుంది ఇక భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ది? అంటే ఇంకొక ప్రచారం జరుగుతుంది, ఇక మీరు పార్టీ మారబోతున్నారు, దాదాపు 26 మంది కాంగ్రెస్ వాళ్ళకి టచ్లో ఉన్నారనేది ప్రచారం. దీన్ని ఎట్లా చూస్తారు? హైలైట్ చెప్పాలి. అసలు వాళ్ళ దాంట్లో 18 మంది మాతో టచ్ ఉంది.
అసలు వాళ్ళు ఎప్పుడు రనైనా అనేది ఆగేటట్టున్నారు వాళ్ళు మమ్మల్ని 18 మంది మేము మా వాళ్ళు టచ్లు ఉన్నాడు కాదు వాళ్ళు మాకు టచ్లు ఉన్నారు సో కానీ అయినా కూడా ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మా కేసీఆర్ గారు అట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా హుందాగా వివరిస్తూ ఉన్నారు వాళ్ళకి నేను మీకు మాట ఇస్తా ఉన్నా నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబంతో ఉంటా కానీ బయటికి వచ్చే ప్రసక్తి లేదు నన్ను కేసీఆర్ గారు ఎమ్మెల్సీ చేసిరు విప్ చేసిరు ఎమ్మెల్యే చేసిరు ఇంకా ఏమున్నది దీనికంటే ఎక్కువ అయ్యేది బరాబర్ కేసీఆర్ గారితో ఉంటాం మళ్ళా వచ్చే ఎన్నికలలో కేసీఆర్ మీరేమో 18 మంది వాళ్ళు మాకు టచ్ లో ఉన్నారంటున్నారు కానీ మీ ఎమ్మెల్యేలు పోయి మాత్రం 4 ఎమ్మెల్యేలు మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు మొన్ననేమో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పోయి కలిశారు దీనికి సంబంధించి దేనికి కలిసిరు అంటే ఈ ప్రజాస్వామ్యం దేశంలో వాళ్ళు కలిసింది దేనికి వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధుల కోసం వాళ్ళకి కావాల్సిన పనుల కోసం పోయి కలిసింది దాంట్లో తప్పేముంది భయ్ దాంట్లో ఇచ్చిన దాంట్లో కలవడంలో తప్పు లేదు కదా ఇలా వాళ్ళు ఇచ్చింది దేనికి కలిసిరు వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి ఏం కావాలని వాళ్ళకి నిధులు ఇవ్వమని వాళ్ళకి దానికోసం ఇచ్చారు కానీ దాంట్లో తప్పేముంది కదా ఇక ఏదైతే మీ పైన పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఇక ప్రచారం జరుగుతుంది మనిషితో నేను మాట్లాడదలుచుకున్నాను